Master your money. Personal financial workshop on mutual funds, loan management, and personal finance on November 16th and 17th. Register now. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐటర్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు పర్సనల్ ఫైనాన్స్ ఎక్స్పర్ట్ అయిన విజయ్ కర్ణం గారు. సార్తో మాట్లాడతాం. హాయ్ సార్. హలో అండి. సార్, నా దగ్గర ఎవ్రీ మంత్ ఎస్ఐపి చేయడానికి అంటే నా ఖర్చులన్నీ పోగా నా శాలరీ ప్రకారం ఒక 10,000 మిగులుతున్నాయి సార్. అంటే చాలామంది పర్సనల్ ఫైనాన్స్ ఎక్స్పర్ట్స్ని అడుగుదాం అనుకున్నాను. నాకేంటి అంటే నా రిక్వైర్మెంట్ నాకు స్పెసిఫిక్గా రిటైర్మెంట్ కనో లేకపోతే ఒక లంసమ్ అమౌంట్ కోసం నేను ఎదురు చూస్తున్నాను అనమాట. ఒక బిగ్ అమౌంట్ అయితే నాకు రిక్వైర్మెంట్ ఉంది. దీన్ని నేను స్ట్రాటజికల్గా ఎలా ఇన్వెస్ట్ చేయొచ్చు, నాకు బెస్ట్ అవుట్పుట్ ఎలా తెచ్చుకోవచ్చు అంటారు? షూర్ అండి. మీకు డ్యూరేషన్ మీకు ఏం లేదు, అంటే ఇంత తక్కువ డ్యూరేషన్ అని ఎక్కువ డ్యూరేషన్ అని ఏం లేదు కాబట్టి నేను ఒకటి చెప్తానండి మీకు. దట్ విల్ బి ద బెస్ట్ సొల్యూషన్ అండ్ మ్యాక్సిమం అవుట్పుట్ మీకు అక్కడ మీకు మంత్లీ ఇన్కమ్ ప్లస్ లంసమ్ వచ్చేటట్టు మనం మాట్లాడుకోవచ్చు. సో ఇది ఎలా అంటే కొన్ని ఏఎంసీ కంపెనీస్లలో ఇది యాజ్ అ మోడల్గా ప్రమోట్ చేస్తున్నారు. కానీ ఇది యాజ్ అ మోడల్గా మనం కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. కానీ వాటికంటే మనం ఓన్గా చేసుకోవడం ఇట్ విల్ బి ద బెస్ట్ ఆప్షన్. ఒక పర్టికులర్ డ్యూరేషన్ వరకు ఎస్ఐపి చేసుకుంటూ వెళ్ళాలి, తర్వాత ఎస్డబ్ల్యూపి చేసుకుంటూ వెళ్ళాలి, దాని తర్వాత లంసమ్ తీసుకోవాలి. సో 3 స్టెప్స్. ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే మీరు ఎన్ని రోజులు ఎర్నింగ్ అవుతుంటే అన్ని రోజులు మీరు ఎస్ఐపి చేసుకుంటూ వెళ్ళాలి. 10,000 అన్నారు కదా, 10,000 మీరు ఎస్ఐపి చేసుకుంటూ వెళ్ళండి. తర్వాత ఎప్పుడైతే కార్పస్ బిల్డ్ అవుతుందో అప్పుడు ఎస్డబ్ల్యూపి చేసుకోండి. ఓకే. ఇప్పుడు మీకు రిటైర్మెంట్ కార్పస్ కావాలి, మీకు రిటైర్మెంట్ అయిన తర్వాత కానీ లేకపోతే ఒక 6 months ఒక 1 year డ్యూరేషన్ టైంలో మీకు ఇన్కమ్ లేదు, ఆ టైంలో ఇన్కమ్ తీసుకోవడానికి కార్పస్ తీసుకోవాలి. దాని తర్వాత మీరు లంసమ్ కూడా తీసుకోవాలి. అంటే 1 షాట్కి 2 birds అనమాట. కంప్లీట్గా 2 typesలో ఇన్వెస్ట్మెంట్స్ మీరు రిటర్న్ తీసుకోవచ్చు. మన దగ్గర దీనికి రిలేటెడ్ స్లైడ్ మీరు చూస్తున్నారు. దీంట్లో మనం ఫర్ సపోజ్ మీరు ఒక 8 years మాత్రమే 10,000 రూపీస్ మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే వెళ్ళారు ఎస్ఐపిలో. ఓపెన్ ఎండెడ్, నేను క్లియర్గా చెప్తున్నాను, ఓపెన్ ఎండెడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. క్లోజ్డ్ ఎండెడ్ వెళ్ళకండి. ఓపెన్ ఎండెడ్లో వెళ్తే మీకు రిస్ట్రిక్షన్స్ అనేవి ఉండవు. క్లోజ్డ్ ఎండెడ్లో వెళ్తే మీకు రిస్ట్రిక్షన్స్ వస్తాయి. 5 years లాకిన్ పీరియడ్, 3 years లాకిన్ పీరియడ్స్ వస్తాయి. సో ఎప్పుడైనా సరే ఓపెన్ ఎండెడ్ వెళ్ళండి. ఓకే. 8 years మీరు 10,000 రూపీస్ ఎస్ఐపి చేసుకుంటూ వెళ్తారు. నేను అండ్ ఈ టేబుల్లో మీకు ఇచ్చిన క్యాలిక్యులేషన్ వరస్ట్ పర్ఫార్మింగ్ మ్యూచువల్ ఫండ్ పర్సంటేజ్ అండి. నేను ఏదో ఎగ్జాజరేట్ చేసి 15%, 20%, 30% వేసుకొని చెప్పేది కాదు. జస్ట్ 12% మాత్రమే. లీస్ట్ 12%. అంటే వరస్ట్ పర్ఫార్మింగ్ మ్యూచువల్ ఫండ్స్ 12% ఇచ్చినాయి. జస్ట్ 12% తీసుకొని క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి మీరు 10,000 8 years ఇన్వెస్ట్ చేస్తే ఆ కార్పస్ వచ్చేసి 9 lakhs అవుతుంది అనమాట. అంటే 9 lakhs మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు ఓవర్ ద పీరియడ్ ఆఫ్ నెక్స్ట్ 8 years. దాని మార్కెట్ వాల్యూ జస్ట్ 12% మనం కన్సిడర్ చేసుకుంటే 15 lakhs అవుతుంది నెక్స్ట్ 8 yearsలో. ఓకే. మీరు 15 lakhs అట్ ఏ టైం విత్డ్రాల్ చేయట్లేదు, మీకు ఇన్కమ్ కావాలి. మీరు ఇన్కమ్ సేమ్ 10 lakhs ఓవర్ ద పీరియడ్ ఆఫ్ నెక్స్ట్ 25 years తీసుకోవచ్చు. ఓవర్ ద పీరియడ్ 25 years 10,000 మీరు తీసుకోవచ్చు. 25 years తర్వాత మళ్ళీ మీకు లంసమ్గా 22 lakhs రిటర్న్ వచ్చేస్తుంది. వండర్ఫుల్. సో మీరు తీసుకుంటున్నారు 10,000 25 years ప్లస్ మళ్ళీ 22 lakhs మీకు వస్తుంది. ఇన్ఫ్లేషన్ ఉంటుంది. ఫస్ట్ కమెంట్ అందరూ ఇదే అంటారు, ఇన్ఫ్లేషన్ మీరు మర్చిపోతున్నారు అనేసి అనుకుంటున్నారు. ఇన్ఫ్లేషన్ ఉంటుంది, నేను కాదనట్లేదు. కానీ ఈ స్ట్రాటజీ వల్ల ది బెస్ట్ అవుట్పుట్ మీకు వస్తుంది. ఇన్ఫ్లేషన్ బీట్ చేయాలంటే నెంబర్ ఆఫ్ ఇయర్స్ మీరు పెంచుకోవాలి. 8 years దగ్గర మీరు నెక్స్ట్ 10 years కన్సిడర్ చేయండి. టాప్అప్ చేయాలంటే లేదు, మీరు 8 years చేసి ఎస్ఐపి 10 years చేయండి అంటున్నాను అంతే. ఓకే. టైం డ్యూరేషన్ పెంచు. ఇప్పుడు సపోజ్ మీకు 30 years ఉన్నాయనుకోండి, 38 years బదులు 40 years చేయమని చెప్తున్నాను. ఓకే. 40 years చేస్తే ఏమవుతుందంటే మీరు చేసే 10,000 ఇన్వెస్ట్మెంట్ కాస్త 12 lakhs అవుతుంది. ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ మీరు చేసేది ఓవర్ ద పీరియడ్ ఆఫ్ నెక్స్ట్ 10 years 12 lakhs అవుతుంది. 12 lakhs మార్కెట్ వాల్యూ అంటే 12% CAGR వేసుకుంటే 23 lakhs అవుతుంది. 23 lakhsలో మీరు ఇన్ఫ్లేషన్ అంటున్నారు కదా అందరూ, 1.5 times పెంచుకోండి మీరు తీసుకోవడం. జస్ట్ 10,000 8 years ఉన్నప్పుడు మీరు 10,000 తీసుకున్నారు కదా, ఇక్కడ మీరు 1.5 times పెంచండి. అంటే 15,000 మీరు విత్డ్రాల్ చేసుకోవచ్చు నెక్స్ట్ 25 years వరకు. 25 years వరకు 15,000 మీరు తీసుకోవచ్చు. 25 years తర్వాత మళ్ళీ మీకు లంసమ్ 26 lakhs వస్తుంది. ఓకే. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి యాక్చువల్గా మ్యాజిక్ హ్యాపెన్స్ ఆఫ్టర్ 10 years. అవును. 12 yearsలో మీరు సపోజ్ మీరు 12 years మీరు కంటిన్యూ చేయగలిగారు అనుకోండి, 30 years ప్లస్ 12 years అంటే 42 years జస్ట్ 10,000 వితౌట్ ఎనీ టాప్అప్, ఓన్లీ ఏం స్టెప్ అప్ లేదు, టాప్అప్ లేదు. అంటే మీరు
10,000 ఈ రోజు ఉన్న వాల్యూ 5 years తర్వాత ఉండదు, 10 years తర్వాత అసలుకే ఉండదు. అసలు ఉండదు. అయినా కూడా 10,000 కన్సిడర్ చేయమంటున్నాను. నేను దాన్ని 10% పెంచమంటలేదు, 5% పెంచమంటలేదు, జస్ట్ 10,000 12 years పెట్టమంటున్నాను. మ్యూచువల్ ఫండ్స్లో టూ థింగ్స్ మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఏవేవి 2 things అంటే మనీ అయినా కన్సిడర్ చేయాలి, టైం అయినా కన్సిడర్ చేయాలి. ఓకే. ఐదర్ మనీ అయినా ఎక్కువ ఇవ్వగలగాలి, లేదన్నా టైం ఎక్కువ ఇవ్వగలగాలి. మనం ఇక్కడ మనీ తక్కువ తీసుకుంటున్నాం, 10,000 తీసుకుంటున్నాం, టైం పెంచుతున్నాం. 8 years నుంచి 12 yearsకి వెళ్ళింది. 12 yearsకి వెళ్ళడం వల్ల మీరు ఇన్వెస్ట్ చేసిన 10,000కి 20,000 మీరు విత్డ్రాల్ చేసుకోవచ్చు ఫర్ ద ఓవర్ పీరియడ్ ఆఫ్ నెక్స్ట్ 25 years. తర్వాత మీ లంసమ్ వచ్చేసి అక్కడ నుంచి ఇక్కడికి డబుల్ అయిపోతుంది. 20 lakhs లంసమ్ కాస్త 43 lakhs అవుతుంది. 12 years కంటిన్యూ చేసి ఒకవేళ చేయగలిగారు అనుకోండి, ఒకవేళ 12 years ఎక్స్టెండ్ చేసుకొని 15 years చేయగలిగారు అనుకోండి, అది కాస్త మీ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ 18 lakhs అవుతుంది. 18 lakhs మార్కెట్ వాల్యూ వచ్చేసి అప్రాక్సిమేట్గా 50 lakhs అవుతుంది. 50 lakhs మీరు 3 times ఇన్కమ్ తీసుకోవచ్చు. అంటే ఈరోజు మీరు 10,000 ఇస్తున్నారు, కానీ మీరు విత్డ్రాల్ చేసుకోవడం 30,000 విత్డ్రాల్ చేసుకోవచ్చు. మీరు ఇన్ఫ్లేషన్ బీట్ అవుతుంది కదా ఇక్కడ, అండ్ మీకు ఇంకా ఎక్సెస్ వస్తుంది కదా. 30,000 ఇన్కమ్ కాకుండా మీకు లంసమ్ 81 lakhs వస్తుంది మళ్ళీ. అంటే సార్ ఇక్కడ మనీ ఇన్వెస్ట్ చేయమంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళు, ఆలోచించే వాళ్ళు, ఖర్చులు ఇంకా ఉన్నాయి కదా అని, లేదంటే ఇంకేదైనా స్పెండ్ చేద్దాం అనుకునే వాళ్ళు ఉంటారు. బట్ మీరు అది చెప్పిన విధంగా టైంని ఇన్వెస్ట్ చేయడం ద్వారా మనీ వస్తుందన్న మాత్రం చాలా మిరాకిల్ అనమాట ఇది. అదే అండి, కాంపౌండింగ్ అంటే అదే కాన్సెప్ట్ మనకి. అంటే కాంపౌండింగ్ మనం జస్ట్ వినడం వేరు, మ్యాథమెటికల్గా చూడడం వేరు. అప్లై చేయడం ద మెయిన్ రీజన్ నేను స్లైడ్ చూపించడానికి మెయిన్ రీజన్ అదే అండి. మీకు 2 years డిఫరెన్స్ కనిపిస్తుంది, కానీ ఆ 2 yearsలో మీకు 0.5 times ఎక్కువ విత్డ్రాల్ చేసుకుంటున్నారు యాజ్ మంత్లీ ఇన్కమ్గా. అదే మీరు 8 yearsకి 15 yearsకి ఆల్మోస్ట్ డబుల్ డ్యూరేషన్, కానీ ఇన్పుట్ మాత్రం సేమ్ 10,000, కానీ మీకు వచ్చే అవుట్పుట్ మాత్రం 3 times ఎక్స్. అవును. 10,000 మీరు ఇన్వెస్ట్ చేసి 30,000 మీరు మంత్లీ విత్డ్రాల్ చేసుకుంటున్నారు, అండ్ లంసమ్ కూడా ఆల్మోస్ట్ 81 lakhs తీసుకుంటున్నారు. ఇది మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను, జస్ట్ 12% మాత్రమే. ఇది 15% వేసుకుంటే మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. మీరు ఎస్ఐపి క్యాలిక్యులేటర్స్ ఉన్నాయి కదా, ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోండి, ఇట్ విల్ ఈజీలీ క్రాస్ 1 year. ఇప్పటివరకు విజయ్ గారు చాలామంది ఎస్ఐపి గురించి చెప్పినప్పుడు జనరల్గా రిటైర్మెంట్ ప్లాన్ అనగానే, రిటైర్మెంట్ తర్వాత 3 కోట్లతో నేనేం చేసుకుంటాను, ఇప్పుడున్న టైంలో నాకు ఏమైనా డబ్బులు వస్తే అది కాదు నాకు వర్త్, అప్పుడు 80 లక్షలు వస్తూ ఇప్పుడు నేను ఎస్డబ్ల్యూపీ ఇంత మనీ తీసుకోవడం అనేది ఇంత స్ట్రాటజికల్ వర్తీ ప్లాన్ ఇప్పటివరకు నేను వినలేదు. ఇలాంటి స్ట్రాటజీస్ ఎలా మీరు డిజైన్ చేస్తున్నారు? అండ్ డిఫరెంట్ పర్సన్స్ డిఫరెంట్గా అప్లై అవుతుంటాయి కదా, దాన్ని ఎలా డీల్ చేస్తారు? సో ఇక్కడ మనం కన్సిడర్ చేయాల్సింది ఏంటి అంటే, పర్సన్ ఏజ్ కన్సిడర్ చేయాలి. మీరు యంగ్స్టర్ కాబట్టి మనం ఎక్కువ డ్యూరేషన్ తీసుకున్నా సరిపోతుంది, కానీ అదే 40 years 50 years ఉన్న వాళ్ళకైతే మనం అది కన్సిడర్ చేయలేం. ఏజ్ కన్సిడర్ చేయాలి, వాళ్ళకి ఇన్కమ్ కన్సిడర్ చేయాలి, వాళ్ళకి ఎంత ఎఫర్ట్లెస్గా వాళ్ళు ఇన్వెస్ట్ చేయగలుగుతున్నారు, అంటే కంప్లీట్గా ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారా, లేకపోతే ఆల్రెడీ ఎమర్జెన్సీ ఫండ్ ఆల్రెడీ పార్క్ చేసుకొని ఇన్వెస్ట్ చేస్తున్నారని కన్సిడర్ చేయాలి. ఇట్లా డీటెయిల్గా మనం తెలుసుకోవాలి అనుకుంటే మనం వెబినార్లో డీటెయిల్గా టాపిక్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. అండ్ 1-to-1 కన్సల్టేషన్లో కూడా మనకి ఇన్ డీటెయిల్గా మనము తెలుసుకోవాల్సి, అంటే మనకు కంప్లీట్ ఇన్వెస్టర్ పోర్ట్ఫోలియో ప్రొఫైలింగ్ అంటాం మనం దాన్ని. అది ఏంటి అంటే వాళ్ళ టోటల్ ఫినాన్షియల్ పిక్చర్ అనేది మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఆ క్లారిటీ వచ్చినప్పుడు మనం ఇట్లాంటి ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ ఇంకా ఎక్కువ వేయడానికి ఉంటుంది. ఇది జస్ట్ శాంపుల్ అండి, జస్ట్ 10,000 నుంచి మీరు అవుట్పుట్ తీసుకోవడం అనేది జస్ట్ శాంపుల్. ఇట్లాంటి మనము ప్రతి ఒక్కరికి ఇండివిజువల్గా డిజైన్ చేసి ఇవ్వడానికి మనకి ఎక్కువ స్కోప్ ఉంటుంది అనమాట. ఎప్పుడు వాళ్ళ డీటెయిల్స్ అన్ని క్లియర్గా తెలిసినప్పుడు మాత్రమే మనం ఇది చేయగలుగుతాం. ఇది జనరలైజ్గా చెప్పి అందరికీ ఒకటే రకంగా వర్తిస్తుందని మనం చెప్పలేము. అంటే ఇప్పుడు చూస్తున్న ఆడియన్స్ ఎవరైనా ఇది నాకు కూడా అప్లై అవుద్ది అనుకుంటే అంత ఎగ్జాక్ట్గా చెప్పలేము, వాళ్ళ సిచ్యువేషన్స్ డిఫరెంట్గా ఉండొచ్చు. ఎగ్జాక్ట్లీ, అంటే ఇది లాజికల్గా కరెక్టే, కానీ ఇప్పుడు మీరు ఇంతకుముందే అన్నారు కదా 10,000 ఖచ్చితంగా అందరు పెట్టగలుగుతారా 15 years అనేది అదొక క్వశ్చన్ మార్క్. 10,000 కొంతమందికి ఈజీగా పెట్టగలుగుతారు, కానీ వాళ్ళకి 81 lakhs సరిపోదు. అవును. సో ఈ డిఫరెన్స్ అనమాట. ఇప్పుడు 10,000 కావాలా, 15,000 కావాలా, వాళ్ళకి ఇన్కమ్ 30,000 సరిపోతుందా, 1 lakh సరిపోతుందా అనేది ఇండివిజువల్గానే మనకి గైడెన్స్ చేయగలుగుతాం. అందుకే మనం పర్సనల్ ఫినాన్స్ అంటాం, కానీ ఫినాన్స్ అని చెప్పలేం. ఫినాన్స్ అంటే జనరలైజ్డ్ టాపిక్, అన్ని కంపెనీస్కి కానీ అన్ని ఇండస్ట్రీస్కి కానీ సేమ్ ఉంటుంది. పర్సనల్ ఫినాన్స్ అనేది ఒకరికి డిఫరెంట్, ఎవరిది వాళ్ళకి డిఫరెంట్. ఎవరికి సజెస్ట్ చేసే ఫండ్స్ ఒకరికి సజెస్ట్ చేసే ఫండ్స్ ఇంకొకరికి కూడా సేమ్ సజెస్ట్ చేయలేము. ఎందుకంటే వీళ్ళ డ్యూరేషన్స్ వేరు ఉంటుంది, వీళ్ళ ఏజ్ వేరే ఉంటుంది, వీళ్ళ రిస్క్ ఎపిటైట్ కూడా వేరే ఉంటుంది. ఎందుకంటే కొంతమందికి లార్జ్ సజెస్ట్ చేయవచ్చు, కొంతమందికి లార్జ్ సజెస్ట్ చేయలేము, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ రిస్క్ తీసుకోవడానికి రెడీగా ఉంటారు, వాళ్ళకి లార్జ్ కూడా సజెస్ట్ చేయలేము. సో ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫండ్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్వెస్టర్స్కి కంప్లీట్గా కస్టమైజ్డ్ చేయవచ్చు అనమాట మనం. అది బ్యూటీ అనమాట ఇక్కడ.
డెఫినెట్లీ మీరు ఒక 10,000కే ఇంత అమౌంట్ విత్ ఈఎస్డబ్ల్యూపీ చెప్పారంటే ఇంకా బెటర్గా ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఇంకా బెటర్ ప్లాన్స్ ఉండే ఉంటాయి డెఫినెట్గా అండి. అండ్ ఒక ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఒక హెచ్ఎన్ఐ క్లయింట్కి వాళ్ళ మంత్లీ ఇన్కమ్ వచ్చేసి 3 lakhs నుంచి 4 lakhs వరకు ఉంటుంది అప్రాక్సిమేట్గా. వాళ్ళకి మనం కంప్లీట్గా కూర్చొని ప్లానింగ్ చేసుకుంటే వాళ్ళ ఏజ్ వచ్చేసి 35 years, యంగ్స్టర్స్, దే హ్యావ్ దేర్ ఓన్ కంపెనీ. వాళ్ళ యంగ్ ఏజ్, వాళ్ళకి ఇంకా వాళ్ళ కంపెనీ గ్రోత్ కూడా మంచిగా ఉంది. దే ఆర్ ఇంటూ ఏఐ, కంప్లీట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఉన్నారు. దే ఆర్ ఇంటూ రైట్ టైంలో రైట్ ఇండస్ట్రీలో ఉన్నారు వాళ్ళు. దే హ్యావ్ హ్యూజ్ పొటెన్షియల్ ఇన్ దర్ బిజినెస్. అయినా కూడా వాళ్ళు మనకి కన్సల్టేషన్కి కానీ ఇట్లా కంప్లీట్గా తెలుసుకుందాం, ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ కానీ ఇదంతా ఎలా ఉంటుంది అని తెలుసుకుందాం అనేసి డిస్కస్ చేశారనమాట. సో అక్కడ మనం తెలుసుకునేది ఏంటి అంటే వాళ్ళకి ఒక 30 crore కార్పస్ వాళ్ళు రెడీ చేసుకుంటే దే క్యాన్ రిటైర్డ్ ఇమీడియట్లీ అనమాట. సో వాళ్ళ టార్గెట్ ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే ఎప్పుడైనా సరే వాళ్ళ కంపెనీ వాల్యుయేషన్ కానీ వాళ్ళ కంపెనీ ప్రాఫిట్స్ కానీ అన్నీ కలుపుకొని వాళ్ళ కంప్లీట్ నెట్వర్త్ 30 crores అయ్యిందంటే వాళ్ళ కంపెనీ సెల్ చేసేసి వాళ్ళు రిటైర్ కావడానికి రెడీగా ఉన్నారు. నా ఎస్టిమేషన్ ప్రకారం వితిన్ 10 years వాళ్ళు రిటైర్ అయిపోతారు. ఇప్పుడు 35 ఉన్నారు కదా, 45 yearsలో వాళ్ళు రిటైర్ అయిపోతారు డెఫినెట్గా. ఎందుకంటే వాళ్ళ అగ్రెసివ్నెస్ కానీ వాళ్ళ రిస్క్ ప్రొఫైల్ కానీ అదంతా చూసుకుంటే వితిన్ 10 years వాళ్ళు 30 crore కార్పస్ జనరేట్ చేస్తారు. వాళ్ళకున్న ఆల్రెడీ అసెట్స్ కూడా అలాగే ఉన్నాయి. సో ఇట్లా ఎవ్రీ వన్స్ హ్యాస్ దేర్ ఓన్, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ డిఫరెంట్గా ఉంటాయి, వాళ్ళ రిస్క్ అప్టైట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఇది కంప్లీట్గా మనకి కూర్చొని డిస్కస్ చేస్తేనే మనకు క్లారిటీ వస్తుంది అన్నమాట. ట్రూ సార్. అండ్ మీరు చెప్పిన విధంగా డిఫరెంట్ పర్సన్స్కి డిఫరెంట్గా వేరీ అవుతూ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇలాంటి స్ట్రాటజీస్ అనేవి చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంతకు ముందు టైంలో ప్రతి ఒక్కరు అవునా 80 లక్షల, 1 కోటి రూపాయల ఎలా అనే ఒక క్వశ్చన్ మార్క్ ఉండేది. బట్ ఆఫ్టర్ ఈ కాంపౌండింగ్ విషయాలు మీరు చెప్పిన తర్వాత కానీ రియల్గా దాని క్యాలిక్యులేషన్స్ చూసిన తర్వాత కానీ అది ఎంత ఈజీ అండ్ ఎంత పాసిబుల్ అనేది నమ్మడానికి చాలా క్లియర్ ప్రజెంటేషన్ అనేది మీరు ఇవ్వడం జరిగింది. కరెక్ట్ అండి. బట్ ఇది రియల్గా మీరు అచీవ్ చేయాలి అంటే మీరు ఇమీడియట్గా చేయాల్సింది విజయకరణ్ గారిని కలవడం. పర్సనల్గా సార్ని కలవాలి అనుకున్నట్లయితే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఇమీడియట్గా మీరు పర్సనల్ అపాయింట్మెంట్స్ అనేవి బుక్ చేసుకోవచ్చు. దీంతో పాటుగా ఈ పర్సనల్ ఫైనాన్స్ మీద అలాగే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మీద మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించిన నాలెడ్జ్ని వెబినార్ అనే ప్లాట్ఫామ్ మీద ఇవ్వబోతున్నారు. ఆన్లైన్గా మీరు దీన్ని అటెండ్ అవ్వచ్చు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కోసం కూడా మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి పూర్తి వివరాలు అనేవి తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.